తమ్ముళ్ళు వేలు పిల్లి వచ్చాం. మనోడు రోహిత్ బాయ్. హాయ్. ఏంటి మన ప్లాన్ ఏంటి ఈరోజు? ప్లాన్ మనం రెడీ అయింది చాలా లేట్గా స్టార్ట్ అయినాము. తర్వాత రాతోస్కి వెళ్దాము. రాతోస్ చూసాము. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి స్పారెన్బర్గ్ కేసిల్కి వెళ్తున్నాము. స్పారెన్బర్గ్ కేసిల్ తర్వాత ఏంటి రూమ్కి వెళ్ళాలి. ఈరోజు ప్లాన్ ఇదే. సో ఫస్ట్ అయితే స్పారెన్బర్గ్ క్యాసిల్. డోంట్ మిస్ ద వ్లాగ్. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. తమ్ముళ్ళు ఎదురు మారిపోయింది. తమ్ముళ్ళు వస్తుంది. తమ్ముళ్ళు హీట్ ఎంత ఉంది కొండ. అదిగా అనుకో రావట్లేదా? దిగేటప్పుడు ఈజీ రావచ్చు. తమ్ముళ్ళు వచ్చేసాం. అన్నయ్య తమ్ముళ్ళు. సో గైస్ ఇది వచ్చేసి ద బ్యూటిఫుల్ సిటీ బెల్ఫీల్డ్. సో ఇప్పుడు మనం స్పారెన్బర్గ్ క్యాసిల్కి వచ్చాం. అండ్ ఇతను వచ్చేసి అతను మన ప్రియతం ఎంత సుభాష్ చంద్ర. అవునా? అంబేద్కర్ సార్. అది అదే మర్చిపోయా. చూద్దాం సార్. ఇంకేం చెప్పాలి సార్ దీని గురించి, దీని పవిత్రత గురించి చెప్పండి. పవిత్రత సార్ ఎప్పుడు రైట్ హ్యాండ్తోనే పట్టుకునేవారు. కొండేటి ఎంత ఉంది? సార్ చేతిలో ఉంది ఒక కర్ర. అది ఆయుధానికి కర్ర, కత్తి. కర్ర ఇటు ఉందండి. ఇటు రండి. కర్ర అది యుద్ధానికి పనికిరాని వెనక మొదలు కూడా ఉంది. సార్ సుభాష్ చంద్రబోస్ మొత్తం చూపించండి. సో ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడే వేరే వ్యూ అంట. జాన్ ఇక్కడ ఏదో వింత ప్రపంచం కనిపించింది. జాన్ అదేంటో కనిపెట్టలేకపోతున్నాము. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం మనం. ఉత్తర దిక్కు సేన ఎవరిది? జనాలకి లాక్ వేసి లాక్ పడేస్తారనమాట. ఈ లాక్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ లాక్ వేసారంటే పెళ్లి చేసుకున్నట్టు. ఇక్కడ 2024 అంట. ఈ మధ్య 2025 తాళం వేసుకు కొత్త జంట. ఇదేదో కొంచెం కొత్తగా ఉంది. వయమ్మ 1958 అంట. అంత కొత్తగా ఉంది అది. అలా నడుచుకుంటే వెళ్ళి గోడెక్కే స్పీడ్గా